హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఓకే, సారీ సారీ చెప్పటం అలవాటు అయిపోయిందబ్బా నాకు. మీకు యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఎవ్రీ ఫ్రైడే లైక్ ఆయనకి నైట్ డ్యూటీ, ఫస్ట్ నైట్ డ్యూటీ ఉన్న రోజు మీకు ఎపిసోడ్ రాదు అని చెప్పున్నాను. బట్ స్టిల్ ఎందుకో అలా సారీ చెప్పటం ఆనవాయితీ అయిపోయింది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. సో జస్ట్ డిన్నర్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్న. కారం గోంగూర గోంగూర పచ్చడి, టుడే స్పెషల్ డిష్ అనమాట మా ఇంట్లో. అందరూ డిన్నర్ చేశారని అనుకుంటున్నాను. బికాస్ ఇట్స్ ఆల్రెడీ 8:45 రైట్. యాక్చువల్గా నాది లేట్ అయింది. నేను 7:30 కల్లా తినేస్తాను యాక్చువల్గా. బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది. ఓకే, ఇకపోతే ఏదో ఒక పాట ట్రై చేశాను, షార్ట్లో పెట్టాను. సో నేను ఎందుకు అది ట్రై చేశాను అంటే అసలు నాకే విచిత్రంగా ఉంది. అయ్యయ్యో, ఈ గొంతుని ఎలా భరిస్తారో నా జనాలు, నా నా లైఫ్ లైఫ్ అంటున్నా, నా ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని ఎలా తట్టుకుంటారో అనుకున్నాను. బట్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మొహమాటానికి ఇస్తున్నారు, నిజంగా హోల్ హార్టెడ్గా ఇస్తున్నారు, సపోర్ట్ చేశారు గొంతు బాగుంది అని చెప్పి. తమిళ వాళ్ళు అయితే తమిళ పాట పాడమన్నారు. అయ్యో, తమిళ పాట అంట, తెలుగు పాటే సక్కంగా పాడడం రాదు నాకంటే తమిళ పాట అడుగుతున్నారు వాళ్ళు, పాపం. సరే, అవును. అండ్ ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను, మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారు? ఒక్కసారి కమెంట్ బాక్స్లో నేను బిగ్ బాస్ చూస్తాను అని కమెంట్ చేయండి, ఓకేనా? బికాస్ నేను బిగ్ బాస్ చూస్తాను, నాకు చాలా ఇష్టం బిగ్ బాస్. నేను మా అబ్బాయి ఇండియాలో ఉన్నప్పుడు నేను మా అబ్బాయి రెగ్యులర్గా చక్కగా ఎగ్జామ్స్ ఉన్నా సరే ఆ 1 hour షో చూసేవాళ్ళం. అంత పిచ్చి అనమాట నాకు మా అబ్బాయికి. ఎప్పుడైనా బిగ్ బాస్లోకి ఒక అడుగు పెట్టైనా రావాలి. మనం ఆటకు మనం పనికిరాంలే కానీ జస్ట్ అలా ఒక 1 week అలా చుట్టేసి వచ్చేద్దాం అనుకుంటున్నా. అది తమిళోళ్ళు పిలుస్తారా, తెలుగు చూడండి ఎంత ఆశ మనకి కదా. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము సోనుని డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. అక్కడ నుంచి సోనుని ఫిజికల్ ఫిట్నెస్ కోసం స్కూల్కి తీసుకెళ్తారు ఝాన్సీ. బట్ అక్కడ ఏంటంటే తను కొద్దిసేపు జాగింగ్, చిన్న ఎక్సర్సైజ్ చేసేసరికి అలసిపోయింది కదా అని చెప్పేసి ఝాన్సీ గ్లూకోజ్ తీసుకొచ్చి ఇస్తుంది. బట్ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. తన కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసి ఝాన్సీ అడుగుతుంది సోనుని, హే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుందనమాట. అడగంగానే అక్కడున్న చిన్న పిల్లల్ని చూసి తనకి అబార్ట్ అయిన విషయం గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆ విషయమే చెప్పుద్దనమాట, నాకు కూడా ఒక పాపో బాబో ఉండేవాడు కదా అని చెప్పి. అనగానే ఇంకా ఓకే, ఇప్పుడు ఇక్కడ సోను ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు అని ఝాన్సీకి అర్థమైపోయి ఇంకా అరుణ్కి చెప్పి, నేను మీ చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను, ఓకే, నువ్వు టైం అయిపోయిన తర్వాత నువ్వు పిల్లల్ని పంపించేసి నువ్వు వచ్చేసేయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. అనగానే అరుణ్ ఓకే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఝాన్సీ సోనును మళ్ళీ బండి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తను తన రూమ్కి కామ్గా సైలెంట్గా ఎవరితో ఏమీ మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయేసరికి సోను వాళ్ళ మదర్ అక్కడ కూర్చొని ఉంటారు. సోనును చూస్తుంది చూసి ఝాన్సీని అడుగుతుంది, ఏమైందమ్మా అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి అని అడుగుతుంది అనమాట. అడిగితే ఝాన్సీ, ఏం లేదంటే అక్కడ స్కూల్లో చిన్న పిల్లలు చూసి తనకి
తన ప్రెగ్నెన్సీ పోయిన విషయం, అబార్ట్ అయిన విషయం గుర్తొచ్చి ఏడుపు వచ్చేసిందంట అని చెప్పుద్ది అనమాట. ఓ అవునా అని చెప్పి ఉంటుంది. సరే అని చెప్పేసి ఝాన్సీ ఆంటీ నేను సోను రూమ్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది అనమాట. అంటే నీకు ఆల్రెడీ చెప్పానమ్మా, సోను నీది అని మొహమాటం లేకుండా వాళ్ళ మదర్ చెప్పేస్తారనమాట. సోను నీది, నీ పిల్ల. సో నువ్వు ఎప్పుడు కావాలన్నా రావచ్చు, పోవచ్చు, మా పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు, ఓకేనా? తనకి ఏది మంచి ఏది చెడు అనేది నీకు బాగా తెలుసు, కాబట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు తన రూమ్లోకి వెళ్ళు, మా పర్మిషన్ అవసరమే లేదు అని అంటదన్నమాట. అనగానే ఒకవైపు ఆనందం, ఒకవైపు సిగ్గు ఝాన్సీకి. సరే ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పేసి ఫాస్ట్గా సోను రూమ్కి తలకాయ కిందకి ఉంచుకొని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయి చూస్తే సోను ఇంకా ఏడుస్తూనే ఉంటుందన్నమాట. అప్పుడు ఝాన్సీ తన పక్కన కామ్గా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది ఝాన్సీ. అంటే సోను ఏమీ లేదు, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఎన్ని కలలు కన్నాను నా జీవితం గురించి, చాలా గోల్స్ ఉండేవి, నాకు యాంబిషన్స్ ఉండేవి, అసలు ఏమీ లేవు, ఆ దేవుడు నన్ను ఇలా అన్యాయం చేశాడు, అసలు ఆ దేవుడు అనేవాడే లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఝాన్సీ దగ్గర సోను. అప్పుడు ఝాన్సీ కొద్దిసేపు సైలెంట్గా కూర్చొని ఓకే సరే నువ్వు బాధపడకు, నేను నిన్ను సాయంత్రం ఒక చోటుకి తీసుకెళ్తాను అని అంటదనమాట. అని అంటే ఏంటి మళ్ళీ స్కూల్కా, నేను రాను సాయంత్రం అని అంటదనమాట. అంటే అబ్బా స్కూల్కి కాదులే, వేరే ప్లేస్కి తీసుకెళ్తాను ఓకేనా అని అంటది. వేరే ప్లేస్కి అయితే వస్తాను, స్కూల్కి అయితే రాను అని చెప్పుద్ది అనమాట. అంటే ఝాన్సీ ఏంటి మరీ చిన్నపిల్లలాగా మారం చేస్తున్నావు, దెబ్బలు పడేసి కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళిపోతాను తెలుసా నేను అని అంటది అనమాట ఝాన్సీ. అంటే అంత ఈజీ ఏం కాదమ్మా అని అంటది సోను. అలా తన్ని డైవర్ట్ చేస్తుంది అనమాట ఝాన్సీ. సోనుని కొంచెం డైవర్ట్ చేసి కొంచెం నవ్వించి ఆ మూడ్లోంచి బయటకు వచ్చేలాగా చేసి కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేసి ఓకే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, సాయంత్రం కలుస్తాను, రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కిందికి వచ్చేసి వాళ్ళ మదర్కి చెప్పిద్ది అనమాట. ఆంటీ సాయంత్రం నేను ఝాన్సీని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని అంటారనమాట. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్, సోను వాళ్ళ ఫాదర్ అంటాడనమాట, చూడమ్మా ఇంతకుముందు కూడా ఆంటీ చెప్పారు, సోనుకి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా, ఏమి చూపించాలన్నా, ఎక్కడ తిప్పాలన్నా, తన రూమ్లోకి వెళ్ళాలన్నా, అది ఏమి చేయాలన్నా సోను విషయంలో నువ్వు మమ్మల్ని ఏమీ అడగక్కర్లేదు, నీకు ఏది తోస్తే అది చెయ్యమ్మా అని చెప్పాం కదా అని అంటే మళ్ళీ ఆనందం ఒకవైపు అబ్బా వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు, మా అమ్మ ఎలానో యాక్సెప్ట్ చేసింది, ఈ ఫ్యామిలీ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు అన్న ఆనందం ఉంటుంది చూశారు, అది అసలు ఆ ఆనందాన్ని పొందుతూ ఒకవైపు సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. ఓకే అంకుల్ తను సాయంత్రం 5:30 అలా వస్తాను, తనకు కూడా చెప్పాను రెడీగా ఉండమని, 5:30కి వచ్చి తను పికప్ చేసుకుంటాను అంటే ఓకే అమ్మా అని చెప్తారనమాట. ఓకే అంకుల్ నాకు డ్యూటీకి టైం అవుతుంది అని చెప్పేసి ఈలోపు అరుణ్ కూడా వస్తూ ఉంటాడనమాట. వచ్చి ఓకే బాయ్ అరుణ్ అనుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అరుణ్కి వచ్చాక వాళ్ళ పేరెంట్స్ చెప్తారనమాట, ఇలా ఎక్కడికో బయటకు తీసుకెళ్తానంది, మేము పర్మిషన్ ఇచ్చాము అని. ఓకే ఓకే అని చెప్పి అరుణ్ కూడా అంటాడనమాట. ఇంకా అలా అరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు రెడీ అయిపోయి. ఇక్కడ ఝాన్సీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సోను దగ్గరికి వస్తుంది. అరుణ్ ఏమో స్కూల్కి వెళ్ళిపోతాడు. సో వచ్చిన తర్వాత సోనుని బండెక్కించుకొని వెళ్దాము అని అంటదన్నమాట. అనగానే ఓకే అమ్మ నాన్న ఓకేనా అనగానే వెళ్ళు నో ప్రాబ్లం, ఝాన్సీనే కదా, మన ఝాన్సీనే కదా అని అంటారనమాట పేరెంట్స్. అనగానే ఓకే అనుకుంటూ బండి ఎక్కేసి వెళ్తుంది అనమాట. వెళ్ళంగానే ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతుంది సోను ఝాన్సీని. అంటే వెళ్తున్నాం కదా ఎందుకు తొందర, నేను తీసుకెళ్తాను అని అంటదన్నమాట. ఓకే అని చెప్పి కామ్గా కూర్చుంటుంది సోను. కొద్దిసేపటి తర్వాత కొంచెం
ఒక 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక ఒక చోట బండిని ఆపేస్తుందన్నమాట. బండిని ఆపేస్తే బోర్డు చదువుతుంది సోను, అనాథాశ్రమం అని చదువుతుందన్నమాట. అదేంటి, నన్ను ఎందుకు అనాథాశ్రమానికి తీసుకొచ్చావు అని అంటదనమాట. అనగానే పనుంది అని చెప్పి తీసుకొని లోపలికి వెళ్తుంది ఝాన్సీ సోనుని. సో పిల్లలు కొంతమంది చంటి పిల్లలు కూడా ఉంటారనమాట. చంటి పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఆ చంటి పిల్లల్ని ఆడిస్తూ కనపడతారు. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటి, కొంచెం ఒక 5-6 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి, వాళ్ళకంటే ఒక 2-3 సంవత్సరాలు పెద్దగా ఉన్న వాళ్ళు వాళ్ళని చదివిస్తూ కనపడతారు. దానికంటే కూడా కొంచెం ముందుకు వెళ్తే దానికంటే కొంచెం పెద్ద పిల్లలు వేరే పిల్లలకి స్నానం చేయించటం, కొంతమంది బట్టలు వేయటం, కొంతమంది తినిపించటం, ఇలా ఏజ్ని బట్టి వాళ్ళు ఒకరికొకరు పిల్లలు హెల్ప్ చేసుకుంటూ ఆర్ఫనైజ్లో కనపడతారనమాట సోనుకి. అండ్ ఝాన్సీ కూడా అది చూపించాలని తీసుకొస్తుంది. సో అంతా చూస్తుంది. చూసిన తర్వాత అందరూ ఝాన్సీని చూసి, ఝాన్సీ అక్క ఎప్పుడొచ్చావు, ఇప్పుడే వచ్చావా, మాకేం తెచ్చావు అని అడుగుతూ ఉంటారు పిల్లలు ఆశగా. అంటే మీ అందరికీ చాక్లెట్స్ తెచ్చాను, బిస్కెట్స్ తెచ్చాను, అన్నీ తెచ్చానమ్మా అని చెప్పి ఆ కవర్స్ వాళ్ళ చేతిలో పెడుతుందనమాట. చెప్పట్టంగానే థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అని చెప్పేసి ఓకే మీరు మీ పనులు చూసుకోపోండి అమ్మా అని చెప్పేసి పంపించేస్తుంది ఝాన్సీ. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు థ్యాంక్స్ చెప్పేసి. అప్పుడు సోను వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు, వీళ్ళందరినీ చూశాక నీకేమనిపిస్తుందని అడుగుతుంది సోనుని ఝాన్సీ. అనగానే సోను, ఏముంది, ఏమీ లేదు, కాకపోతే వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది, వాళ్ళకి పేరెంట్స్ లేరు, పెద్దవాళ్ళు ఎవరు చూసుకోవడానికి లేరు అని అనిపిస్తుంది అని అంటదనమాట సోను. అప్పుడు ఝాన్సీ, నీకు అది మాత్రమే కనిపిస్తుంది, నీకు ఇక్కడ వాళ్ళల్లోంచి ఒక హోప్ కనపడట్లేదా? వాళ్ళకి పేరెంట్స్ లేకపోయినా నాకు ఈ అక్క ఉంది, ఈ అన్న ఉన్నాడు, సరే నాకు ఏదైనా డౌట్ వస్తే ఈ అక్క నాకు సాల్వ్ చేస్తుంది, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ అన్నకి నేను చెప్పుకుంటాను, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ అక్క నాకు ఆకలేస్తే ఈ అక్క నాకు అన్నం పెడుతుంది, నాకు చిరాగ్గా అనిపిస్తే ఆ అన్న నాతో ఆడుకుంటాడు అని ఇలా ఒక బాండ్, ఒక రిలేషన్షిప్ వాళ్ళ మధ్యలోనే వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో లేరు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నన్ను ఎందుకు మా పేరెంట్స్ ఇలా వదిలేశారు అని బాధపడకుండా ఉన్న వాళ్ళతోనే వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా బాండ్ చేసుకుంటున్నారు అనేది గమనించు అని చెప్పి ఝాన్సీ సోనుని మోటివేట్ చేస్తుందన్నమాట. సో అప్పుడు ఆ థాట్ ప్రాసెస్ తోటి ఆ పిల్లల్ని చూడటం మొదలు పెడుతుంది సోను. సో అప్పుడు తనకే తెలియకుండా తన మనసులో ఏదో ఆశ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఝాన్సీ మళ్ళీ ఒక మాట అంటది, చూడు, నీకు అందరూ ఉన్నారు, అది నువ్వు ప్రేమించే నీ మనుషులు నీ చుట్టూనే ఉన్నారు, నువ్వు ఒక పెద్ద ప్రమాదంలోంచి బయటపడ్డావు, ఓకే, ఇదంతటికీ కారణం ఆ పైనున్న దేవుడు. నువ్వు దేవుణ్ణి తిడుతున్నావు, కానీ నిన్ను ఆ రోజు ఆ రోడ్డు మీద నిన్ను ఎవ్వరూ చూడకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఉండేదానివే కాదు, కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నిన్ను చూశాను, కాబట్టి ఈరోజు నువ్వు మా అందరి ముందు ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నువ్వు ప్రేమించే మనుషుల మధ్యలో ఉన్నావు. బట్ ఆ సంతోషం వీళ్ళకెవ్వరికీ లేదు. వాళ్ళు ప్రేమించే మనుషులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరూ వాళ్ళతో లేరు. వాళ్ళ మధ్యలో ఉండే బాండ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకళ్ళు అన్న అంటారు, ఒకళ్ళు అక్క అంటారు, ఒకళ్ళు తమ్ముడు అంటారు, చెల్లి అంటారు. వాళ్ళ మధ్యలో వాళ్ళే ఆ రిలేషన్షిప్స్ని బాండ్ చేసుకొని, చూడు ఎంత ఆనందంగా ఉన్నానో పిల్లలు, అలా ఉండడానికి ట్రై చేయాలి నువ్వు కూడా అని చెప్పి మోటివేట్ చేస్తుంది ఝాన్సీ సోనుని. అప్పుడు కొంచెం సోనులో ఒక పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా
అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతారు. ఇంకా కొంతసేపు పిల్లలతో ఆడుకొని ఇంకా బయలుదేరి సరే మళ్ళీ బండి ఎక్కువ అంటదన్నమాట. బండి ఎక్కిన తర్వాత ఇంటికేనా అని అడుగుతుంది అనమాట. కాదు, ఇంకో చోటికి తీసుకెళ్తాను అని అంటది. అంటే ఇంకో చోటుకా, ఇంకెక్కడికి అని అడుగుతుంది అనమాట సోను. అంటే నువ్వు కూర్చో, నేను తీసుకెళ్తాను కదా అని అంటది అనమాట. సరే అని కూర్చుంటుంది. మళ్ళీ కొద్దిసేపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చోట ఆపుతుంది. మళ్ళీ చాక్లెట్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ క్యారీ చేస్తారన్నమాట. చేసి ఇదేంటి అని పైకి చూస్తుంది. పైకి చూస్తే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ అని ఉంటుందన్నమాట. అందరూ కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, మూగ, చెవిటి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారన్నమాట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఉంటారు. సో అక్కడికి తీసుకెళ్తుంది ఝాన్సీ సోనుని. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే రా తెలుస్తుంది అని చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వర్కర్స్కి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ, స్వీట్స్, కేక్స్ అన్నీ ఇస్తారనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇవ్వండి అని చెప్పి ఓకే అని చెప్పేసి వాళ్ళు అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ అందరినీ చూపిస్తుంది అనమాట. గుడ్డి వాళ్ళని, పెద్దవాళ్ళని అందరినీ చూపించి చూడు, నీకు అన్నీ ఉండి నాకు ఏమీ లేవు అని నువ్వు బాధపడుతున్నావు. ఇక్కడ చూడు ఎంతమందికి ఎన్ని అవయవాలు లేవో అని ఒక పర్టికులర్గా ఒక మనిషి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు అనమాట వాళ్ళకి. ఆయన్ని చూపిస్తుంది ఫస్ట్ సోను. అక్కడ చూడు చెట్టు కింద అని చెప్పుద్ది. అనగానే చూస్తుంది. చూడగానే అక్కడ ఎవరు కనపడుతున్నారు అని అంటే ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, చూసావా అంటే చూశాను. మరి కాళ్ళు చేతులు లేకుండా ఆయన తన జీవితాన్ని చూడు ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. తనకున్న నాలెడ్జ్ని 10 మందికి పంచుతున్నాడు అక్కడ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. ఆయనకున్న ఆ లోపాన్ని కూడా పట్టించుకోకుండా ఆయనకున్న తెలివితేటలతోటి ఆయనకున్న నాలెడ్జ్ని ఒక 10 మందికి కూర్చోబెట్టి పంచుతున్నాడు. దాంట్లో ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు. నీకేంటి తక్కువ చెప్పు, నీకేంటి తక్కువ? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఆలోచించడానికి మెదడుంది, అన్నీ ఉన్నాయి. నీకు కావలసిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నీ యాంబిషన్స్ ఏంటో, నీకు ఖచ్చితంగా నీ గోల్స్ ఏంటో ఫిక్స్ చేసుకొని ఆ గోల్స్ వైపుగా వెళ్తూ ఉండాలి అని చెప్తూ ఉంటుందన్నమాట. ఈలోపు ఒక చిన్న పిల్లాడు, గుడ్డోడు అనమాట, కళ్ళు లేవు, వస్తూ ఉంటాడు. వచ్చి వాళ్ళ సోనుకి డాష్ ఇస్తాడు. వచ్చేసి సారీ అని అంటాడనమాట. అనగానే ఇట్స్ ఓకే మా అని అంటుంది సోను. అనగానే తర్వాత ఝాన్సీ ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి, చూసావా ఆ అబ్బాయికి 5 సంవత్సరాలు, ఆ అబ్బాయి గుడ్డోడని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా తిరిగి కూడా చూడలేదు వాడిని. కానీ వాడు ఈరోజు టాప్. వాడి స్కూల్లో బ్లైండ్ అయినా కూడా హీఈస్ ద టాప్, తెలుసా? సో వాడు ఎంత 5-6 సంవత్సరాల పిల్లగాడు, వాడు ఎంత కష్టపడుతుంటే నువ్వు ఇంకెంత కష్టపడాలి అని మళ్ళీ మోటివేట్. అలా అందరినీ చూపించుకుంటూ సోనుని బాగా మోటివేట్ చేస్తుందన్నమాట ఝాన్సీ. సో ఇదంతా చూసిన తర్వాత సోనుకి అనిపిస్తుంది అనమాట, అవును కదా, నాకు అన్నీ ఉండి నా చుట్టూ అందరూ ఉండి నేను ఎందుకు ఇలా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ని ఎందుకు వదిలేస్తున్నాను, ప్రజెంట్లో ఎందుకు నేను బ్రతకలేకపోతున్నాను అని ఆలోచించటం మొదలు పెడుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా, చాలా జోష్తో ఉంటుంది సోను. అయితే సోను హ్యాపీగా ఉండి మళ్ళీ పాత సోనులాగా వాళ్ళ అన్నయ్యతో గొడవ పడటం, వాళ్ళ నాన్న భుజం మీద తల పెట్టుకొని కూర్చోవటం, వాళ్ళ
వాళ్ళ అమ్మ దగ్గర గిల్లి కచ్చాలు ఆడటం మొదలు పెడుతుంది అనమాట. అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది పాత సోనులాగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి డిన్నర్ రెడీ చేస్తారు. డిన్నర్ రెడీ చేసిన తర్వాత సోను, ఝాన్సీ ఈరోజు మాతో నువ్వు కూడా డిన్నర్ చేయొచ్చు కదా, ఎలానో డిన్నర్ టైం అయింది కదా, పోనీ నేను ఆంటీకి ఫోన్ చేసి చెప్పనా నువ్వు ఇక్కడే డిన్నర్ చేస్తావని అని అంటుంది అనమాట సోను. అంటే లేదులే నేనే ఫోన్ చేసి చెప్తాను, నేను నీతోనే డిన్నర్ చేస్తానులే అని చెప్పుద్ది అనమాట. అనగానే సరే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి ఇంకా సరే నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, అమ్మ నేను డిన్నర్కి రావట్లేదు, సోను వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసి వస్తాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేయి, నేను ఫోన్ చేసి వెంటనే వచ్చేస్తానని చెప్పుద్ది అనమాట. అంటే సరేలే అమ్మ అని చెప్పేసి వాళ్ళ మదర్ ఫోన్ పెట్టేస్తారు. ఇక్కడ సోను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న అందరూ ఝాన్సీ చేతులు పట్టుకొని తనకి థ్యాంక్స్ చెప్తారనమాట. నిజంగా మళ్ళీ మా అమ్మాయిని ఇలా చూస్తామని మాత్రం మేము అనుకోలేదమ్మా, ఇదంతా కేవలం నీ ప్రేమ నీ శ్రద్ధ వల్లే జరిగింది, కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామమ్మా, సోను ఈజ్ యువర్స్, ఓకే, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది ఎవరూ మార్చలేరు. తన గురించి నువ్వు ఇంత చేసినప్పుడు నీ ప్రేమను మేము యాక్సెప్ట్ చేయటం అనేది మినిమం కామన్ సెన్స్ మాకు. అండ్ మాకు సోను ఆనందం కావాలి, సోను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మాకు అర్థమైపోయింది. కాబట్టి ప్లీజ్ సోను ఈజ్ యువర్స్, ఓకే అని చెప్పి ముగ్గురు సోనుని తనకు అప్పచెప్పేస్తారనమాట. అఫ్కోర్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సోను లేదు అక్కడ అనేసిన తర్వాత ఈలోపు సోను వచ్చేస్తుంది. వచ్చి ఏంటి అంతా మీటింగ్ పెట్టారు అంటే ఏమీ లేదు అని చెప్పి అందరు కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఝాన్సీ చాలా హ్యాపీగా అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.